ఆగ్రా రోమన్ కాథలిక్ శ్మశాన వాటిక. సివిల్ కోర్టుల దినచర్యకు ఎదురుగా పట్టణానికి ఉత్తరం వైపున రోమన్ కాథలిక్ శ్మశాన వాటిక ఉంది. ఇది ఉత్తర భారతదేశంలోని పురాతన యూరోపియన్ శ్మశాన వాటిక. దీనిని 17వ శతాబ్దంలో ఆర్మేనియన్ వ్యాపారి కోజా మోర్టెన్పస్ స్థాపించారు. ఆర్మేనియన్ భాషలో శాసనాలు కలిగిన అనేక ఇస్లామిక్ శైలి సమాధి రాళ్ళు నేటికీ మనుగడలో ఉన్నాయి. వీటిలో ఫిరంగి నిపుణులు షా నాజర్ ఖాన్ మరియు కోజా మోర్టెన్పస్ కూడా ఉన్నారు. ఈ శ్మశాన వాటికలో యూరోపియన్ సమాధులు కూడా ఉన్నాయి. దేవాలయం, మసీదు, చర్చి రోమన్ కాథలిక్ శ్మశాన వాటికలో ఉన్నాయి. మిషన్ రైస్ 18వ శతాబ్దపు ఫ్రెంచి ఫ్రీబూటర్ వాల్టర్ రీన్హార్డ్ వంటి వ్యాపారులు మరియు సాహసికులు అతిపెద్ద సమాధి గ్వాలియర్ పాలకుల సింధియాల సైన్యంలో బ్రిటిష్ కమాండర్ జాన్ హెస్సింగ్ 1803లో హెస్సింగ్ మరణించిన తర్వాత నిర్మించబడిన అతని ఎర్ర ఇసుకరాయి సమాధి తాజ్మహల్ తరహాలో రూపొందించబడింది. పురాతన సమాధులలో ఒకటి ఇంగ్లీష్ వ్యాపారి జాన్ మిల్టన్ హాల్ 1614కు చెందినది. అతను ఎలిజబెత్ రాయబారి. 1603లో వ్యాపారం చేయడానికి అనుమతి కోరుతూ మొఘల్ కోర్టుకు వచ్చాడు. ఇతర ఆసక్తికరమైన సమాధులలో వెనీషియన్ వైద్యుడు బెర్నార్డినో మాఫీ, గెరోనియో వెరోనియో ఒకప్పుడు కొందరు తాజ్ వాస్తుశిల్పిగా తప్పుగా భావించారు. ప్రార్థనా మందిరం దగ్గర సింధియా దళాల ఫ్రెంచి కమాండర్ జనరల్ ఫెర్రాన్ 4 పిల్లల సమాధిని ఒక ఒబెలిస్క్ సూచిస్తుంది. ఫ్రాన్స్కు చెందిన హెన్రీ IV బంధువు మరొక ఫ్రెంచి వ్యక్తి జీన్ ఫిలిప్ బోర్డన్ కూడా ఇక్కడ ఖననం చేయబడ్డాడు. ఫోర్ట్ రైల్వే స్టేషన్. ఈ చిరస్మరణీయ రాజభవనం 1891లో ఆగ్రా స్మారక చిహ్నాలను సందర్శించే వలస పర్యాటకులకు ఒక స్టాపింగ్ పాయింట్గా నిర్మించబడింది. మొదట ఢిల్లీ గేటు మరియు ఆగ్రాను కలిపే అష్టభుజ బజార్ చౌక్. ఫోజా అన్ జఫర్ అంటే 2 స్థానాలు మరియు ఫోర్ట్ బయట ఆగి ఉన్న ఆటో రిక్షాలు. పాత నగరానికి కోట మరియు జామీ మసీదు కూల్చివేయబడ్డాయి. ఫ్రెంచి చాటేయో స్టైల్ స్లేట్ రూఫ్డ్ ప్లాట్ఫామ్లతో ఈ స్టేషన్ దాని స్థానంలో నిర్మించబడింది. ఇది నేటికీ ఉపయోగంలో ఉంది. ఆగ్రా యొక్క 2 ఇతర రైల్వే స్టేషన్లు కంటోన్మెంటు మరియు రాజా కీ మండీ వద్ద ఉన్నాయి. ఈ కైలాష్ జాతర ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.